మీకు మాత్రం అవసరం లేదు. అది చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కడాన ఈ దుర్మార్గుడు పనిచూస్తే లీటర్ పాల్లో కూడా 20 రూపాయలు కొట్టేశాడు. ఇది భయంకరంగా చేశాడు. ఆవులాపల్లి రిజర్వాయర్ అనుమతులు లేకుండా 600 కోట్ల రూపాయలు తీసేసుకున్నాడు. ఇలాంటి 600 మంది మా తమ్ముళ్ల పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా నేను ఒకటే హామీ ఇస్తున్నా, దీనికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. మైనారిటీ హక్కులు పరిరక్షిస్తాం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను వెంటనే పూర్తి చేసే బాధ్యత తీసుకొని మళ్ళీ మీ అందరికీ నీటి ఎద్దడి లేకుండా 24 గంటలు అవసరమైతే నీరిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అందరి నీవా పూర్తి చేస్తాం. దేవాలయ భూములని సంరక్షిస్తాం. అభివృద్ధి ధ్యేయంగా మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతాం. మదనపల్లి స్కూలు కాలేజీ నిర్మించి ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా, ఎప్పుడో బెసెంట్ కాలేజ్ ఉంది, ఇది ఒక మంచి టౌన్. దీన్ని అభివృద్ధి చేయాలి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తాం. మదనపల్లి టౌన్కి భూగర్భ డ్రైనేజ్ కావాలి, అది కూడా చేస్తాం. సిటిఎం రోడ్డు వద్ద మంజునాథ స్వామి గుడి వద్ద వరద నీరు పోటుకు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలన్న అది కూడా చేస్తాం. జగన్ ప్రభుత్వం వల్ల వైద్య ఆరోగ్య పరిస్థితులు బాగా క్షీణించిపోయినాయి, ఇవన్నీ చేస్తాం. పాడైన రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు పూర్తి చేస్తాం. పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించే బాధ్యత మాదని నేను మీరు ఒక్కసారి విన్నవిస్తున్నా. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం అవినీతి చేస్తున్నారు. మదనపల్లిలో ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు తీసుకుంటాం. బీటీ కళాశాలకు చెందిన 43 ఎకరాలకు టెండర్ పెట్టారు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. ఇంకో పక్క ఇక్కడ విద్యుత్ కార్మికులకు చెందిన 30 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు. కమిషన్ ఇవ్వలేక దగ్గర 25 క్వారీలు మూతపడిపోయినాయి. కొన్ని వందల మంది దెబ్బతిన్నారు. ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఇంకోటి కాదు. నేను ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేసేది, ఈరోజు 3 పార్టీలు కలిశాం. దేనికి కలిశామో అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పేవాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు. మన మీద దాడులు పెంచారు. ఎవరిని కూడా మనుగడ చేయనీయకుండా చేశారు. ఈయనకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయకుండా ప్రత్యేక హోదా గాలి కుదిలిపెట్టాడు. కేంద్రం నుంచి అడిగి ఒక్క పైసా లేకుండా ఎంతో పైన వీళ్ళ కేసుల్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో 3 పార్టీలు గెలిచామంటే రాష్ట్రం నిలబడాలి, ప్రజలు